కాంగ్రెస్ నాయకులు దొంగే దొంగ అన్నట్టుగా దయ్యాలు వేదాలు వాలినట్ల వస్తలేదా అవినీతి పరులైనటువంటి వాళ్ళే మేము సత్యహరిచంద్రం అని చెప్తూ ఉన్నారు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళందరూ సత్యహరిచంద్రులాగా మాట్లాడుతున్నారు. అది రంజిత్ రెడ్డి గారు కానీ, కడియం శ్రీహర్ కానీ, బొంతు రామ్మోహన్ గారు కావచ్చు, అదేవిధంగా మహేందర్ రెడ్డి కావచ్చు. దేశంలో అవినీతి పరులకు బీజేపీ వాషింగ్ మిషన్ రక్షణ కవచం అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ వాషింగ్ మిషన్ రక్షణ కవచంగా మారింది. ఈ అవినీతి పరులకు, ఈ అవినీతి అనకొండలకు అమ్మ పాలు దాగి రొమ్ము కోసే నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ నుంచి జాయిన్ అయినటువంటి రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. మేము డెవలప్మెంట్ సైడు అభివృద్ధి జరగాలంటే ఆ పార్టీలకు పోతే అభివృద్ధి జరుగుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీరు చేసిన అవినీతి చీకటి ఒప్పందాలు, అసలు ఈ రంజిత్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారితో జరిపిన ఒప్పందాలు ఏంది, ఆయన గతంలో చేసిన అవినీతి ఏందనేది వరుసపెట్టి చెప్తా ఉన్నాం. ఒకటేమో ఎవరైతే పార్టీ మారిర్రో 100కు 100% రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా స్పీకర్ కంప్లైంట్ ఇచ్చాం, వారు డిస్క్వాలిఫై అవుతారు. కాకుండా కానీ వారికి వెంటాడి వేధించి వాళ్ళని హైకోర్టులో సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి మళ్ళీ బై ఎలక్షన్ తీసుకొచ్చి అక్కడ గెలిపించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. నంబర్ 2, ఇక్కడి నుంచి అక్కడ మారితే అక్కడి నుంచి ఇక్కడ మారితే మా అవినీతి భాగవతం బంద్ అవుతా అనుకుంటున్న రంజిత్ రెడ్డి ఆయన వేసేటువంటి మేకవన్నే పుల్లులాగా తిన్నింటి వాసాలు లెక్కబెట్టి తిన్న అన్నంలో ఉంచే ఈ కోళ్ళ డాక్టర్, కోళ్ళకు సూదులు ఇచ్చే డాక్టర్ రంజిత్ రెడ్డి కోడిగుడ్లు అమ్ముకునేటోడు, కోళ్ళ దానాలో విషం అమ్ముకొని ఆ కోళ్ళ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములను గుంజుకున్నాడు. ఇవాళ ఈయన ఆస్తి ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో 3000 ఎకరాలు, దగ్గర 3000 ఎకరాలు ఆయన కంపెనీలు అన్నిటికుంటారు. సరే ఉంటే ఉండని సంపాదించిండు, అది ఎట్లా సంపాదించిండో ఇప్పుడు అఫిడవిట్లో మెన్షన్ చేయాలి. మరి ఆయన నిజమైన నిజాయితీ పరిత అయితే సత్యహరిచంద్ర అయితే రేవంత్ రెడ్డి గారు అంటూ ఉన్నారు, వారు ఏమంటున్నారు, ఇక్కడ ఉంటేనే వ్యభిచారం అంటున్నారు, అక్కడనేమో సత్యహరిచంద్ర అంటున్నారు. మేమేమంటున్నామంటే ఇక్కడుంటే సంసారం, ఇక్కడుంటే వ్యభిచారం, అక్కడుంటే సంసారం అని చెప్పి ఆ పార్టీలోకి తీసుకున్నాడు. ఈ రంజిత్ రెడ్డిని, ఈ రామ్మోహన్ని, ఈ దాన నాగేందర్ గారిని, అదేవిధంగా ఇంకా సోకాల్డ్ మన పార్టీ నుంచి పోయిన వాళ్ళందరూ. ఇవాళ ఈ రంజిత్ రెడ్డి అనే వ్యక్తి పంచభూతాలను దేన్ని వదలలే, భూమిని వదలలే, కోళ్ళ దానాన్ని వదలలే, దానా స్కామ్ వదలలే, మక్కల దందల వదలలే, మక్కల స్కామ్లో ఉన్నాడు, భూ అక్రమంలో ఉన్నాడు, అసైన్మెంట్ ల్యాండ్లలో ఉన్నాడు. సర్వే నంబర్ 591లో 9.27. ఇది కొద్దిగా మా విలేకరి మిత్రులకు ఇది చెప్తా సార్, చెప్పి పేపర్లు కూడా ఇస్తా, మళ్ళీ ఇండివిజువల్ బయటలు కావాలంటే కూడా ఇస్తాం మీకు. సర్వే నంబర్ 591 సర్వే నంబర్ 9 ఎకరాల 27 గుంటలు, ఇంకొకటి 4 ఎకరాల 27 గుంటలు. ఇది చేగుంట, సిద్దిపేట, దుబ్బాక, ధర్మాజిపేట, సిద్దిపేట, దుమ్మాట, ధర్మాజిపేట. ఇక్కడ ఉన్న ల్యాండ్స్, ఇక్కడున్న 90 ఎకరాల మీద కెనరా బ్యాంకులో అసైన్మెంట్ ల్యాండ్లో లోన్ తీసుకున్నాడు. అంత పెద్ద బ్యాంకులకు కూడా టోపీ పెట్టి వెంటనే మళ్ళీ ఏమైపోతుందని ఆగమేఘల మీద సెటిలైట్ చేసుకునే దందల పాపం రేవంత్ రెడ్డి గారిని కలిసిండు. అయ్యా నన్ను ఆగం చేయకు, నన్ను పరేషాన్ చేయకు అని చెప్పి 591 సర్వే నంబర్. ఇది అసైన్మెంట్ ల్యాండ్. మీడియా మిత్రుల ప్లీజ్ చూడాలి, కొద్దిగా కెమెరాలకి ఇట్లా డీప్గా తీసుకోండి సార్. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. దీంట్లో దాదాపుగా 100 కోట్ల లోన్ తీసుకున్నాడు. మేము ఆర్టీఐ కింద అప్లై చేసి ఇస్తలేరు, కానీ అసైన్మెంట్ ల్యాండ్లా లోన్ తీసుకుంటే తప్పేమంటారా ఏంది? నర్సింగ్ గారు కిందికి ముఖం వేశారు, చందు గారు లోన్ తీసుకుంటే మీకేంది అని రాములు గారు అట్లేమన్నా డౌట్ ఉందా? లోన్ తీసుకున్నావు, గవర్నమెంట్ భూమిలో తీసుకున్నాడు, ప్రజెంట్ ఈరోజు కబ్జాలో ఉంది. మళ్ళీ చేవెళ్ళలో పోయి నేను ప్రజలకు అభివృద్ధి చేస్తా, అభివృద్ధి మంత్రం కోసం కాంగ్రెస్లకు పోయినా, నేను సత్యహరిచంద్రుడు నంబర్ 1ని, ఎవరైనా సినిమా తీయాలనుకుంటే సత్యహరిచంద్రుడు మొదలు రంజిత్ రెడ్డిని తీయాలని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇది ఒకటి పాయింట్ నెంబర్ 1. బ్యాంకు టోకరేషన్, కోళ్ళ దాన ఇచ్చి 1000 ఎకరాలు కోళ్ళ వ్యాపారం నుంచి గుంజుకున్నాడు. అలా బండ్ల గణేష్ లాంటి 100 ఎకరాలు ఈయనకు పోయింది. కావాలంటే మీరు బండ్ల గణేష్ కూడా అడగండి, ఇంకా చాలా పేర్లు అట్లా చెప్పాలంటే. నేను చెప్పాలంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కువసేపు చెప్తే మీరు లైవ్ ఇస్తలేరు, ఉన్నమాట తెలవాల.
నంబర్ 2 ఈ దీంట్లో 14 ఎకరాలు ఇది సార్ ఈ పేపర్ సర్వే నంబర్ 591 14 ఎకరాల 44 గుంటలు 9 ఎకరాల 23 గుంటలు ఇంకోటి 4 ఎకరాల 20 ఇస్తా పేపర్లు దీని మీద పెట్టి కెనరా బ్యాంకులో లోను దానికి 33 కోట్లు ఇలా తీర్చిన ఉన్నట్టున్నది ఇది లోన్ సార్ ఈసీ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబ్రెన్స్ ఆన్ ప్రాపర్టీ ఇది సార్ ఇక్కడ బ్యాంకులను మోసం చేసిన మరి చేవెళ్ళ ప్రజలకు ఏ విధంగా సాయం చేస్తారో నాకైతే అర్థం లేదు దీంట్లో కెనరా బ్యాంక్ రిప్రజెంటెడ్ బై కొండేటి కిరణ్మయ్ అన్నది దాంట్లో కింద రోహిణి మినరల్స్ ఇది సోకాల్డ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు మన 3వ ప్లేస్లో చేవెళ్ళ రాబోయే రంజిత్ రెడ్డి గారు రోహిణి మినరల్స్ ఆయన పేరే శ్రీ రాజా రాజేశ్వర ఆచరీస్ 2వ కంపెనీ పూజా ఆకాంక్ష రెడ్డి ఇంకో కంపెనీ అలా డైరెక్టర్స్ మౌనికా రెడ్డి గడ్డం రంజిత్ రెడ్డి సీతారెడ్డి తిరుపతి రెడ్డి మంజుల రెడ్డి వీళ్ళు డైరెక్టర్స్ వీళ్ళు ఎవరు అనుకోకండి మీకు పేపర్లు ఇస్తాను ఎవ్రీథింగ్ ఆన్ ఎవిడెన్స్ వీళ్ళు దాని కింద మళ్ళా కెనరా బ్యాంక్ మళ్ళా రంజిత్ రెడ్డి ఇంకో కంపెనీ రాజా రాజేశ్వర ఆచరీస్ సేమ్ రంజిత్ రెడ్డి పూజా ఆకాంక్ష రెడ్డి గడ్డం రంజిత్ రెడ్డి వీరందరూ కలిసి లోన్ తీసుకున్నది ఇన్కమ్ రేట్స్ దాంట్లో 33 కోట్లు 30 కోట్లు కట్టినట్టున్నది యాక్చువల్లీ ఇది గతంలో ఇది ఒక్కటి నంబర్ 1 ఇది కాకుండా ఇక దానా అమ్మి 1000 ఎకరాలు గుంజుకున్నాడు అది ఏ కోళ్ళ వ్యాపారం అడిగినా గుడ్లు నమ్మినా గుడ్ల దండ వేస్తూ నమ్మినా సూదులు మందులు ఇచ్చేటోడు కోళ్ళ వెటర్నరీ డాక్టర్లు అడిగినా వేరే ఏ కంపెనీలు అడిగినా చెప్తారు అది కాకుండా ఒక పెద్దది పుప్పాలగూడలో ఇంకోటి కన్స్ట్రక్షన్ అవాక్యూ ప్రాపర్టీలో కడుతుంది అది చీకటి ఒప్పందాలు రేవంత్ రెడ్డి గారు మరి ఇంత పెద్ద అత్యంత విశ్వాసకుడు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అందరికీ బీఆర్ఎస్ పార్టీకి నంబర్ 1 రంజిత్ రెడ్డి అటెందుకు పోయిందంటే ఈ చీకటి వ్యాపారం ఈ చీకటి ఒప్పందాలు ఈ చీకటి అవినీతి అనకొండ ఈయన పుప్పాలగూడలో సర్వే నంబర్ 341 అది కూడా పుప్పాలగూడలో సర్వే నంబర్ అది కూడా డాక్యుమెంట్ చేసాం సార్ ఇది పుప్పాలగూడ అంటే ఏడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 100 కోట్లు మన టెండర్లు కాలేవా దాని పక్కన మీకు ఎయిర్పోర్ట్ పోతుంటే టోల్ గేట్ ఉందా ఐడియా ఉందా టోల్ గేట్కు రైట్ సైడే వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ ఎవరిదంటే జితేందర్ రెడ్డిది కాదు జితేందర్ రెడ్డి వియంకుడిది చీఫ్ అడ్వైజర్ లేడా మహబూబ్ నగర్ జితేందర్ రెడ్డి బీజేపీ లేడా వాళ్ళ కొడుకు ఈ వెస్టర్న్ సుదర్శన్ రెడ్డి అనే బిడ్డని ఆయనకి ఇచ్చారు అందులో భాగంగా ఈ చీకటి ఒప్పందం అన్నట్టు ఆయన కూడా ఇంట్లోకి రావాలా అరే అంత పెద్ద ఆయన బీజేపీ సచ్చినా బతికిన బీజేపీ కండు వేసుకుంటాడు ఆయన కలిసి జైన్ అయ్యారు జితేందర్ రెడ్డి ఏంటంటే జితేందర్ రెడ్డి కథ ఏంటంటే ఈ కథ అర్థమైంది కాదు వెస్టర్న్ కన్స్ట్రక్షన్ అది ఎన్ని స్క్వేర్ ఫీట్లు 1,44,00,000 స్క్వేర్ ఫీట్లు ఎంత 1,44,00,000 స్క్వేర్ ఫీట్లు కన్స్ట్రక్షన్ కడుతురు దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అవాక్యూ ప్రాపర్టీ ఉంది ఇంకా ఇతర సంఘటనలు ఉన్నాయి ఎంఆర్ఓ పోయి నోటీస్ ఇచ్చిండు ఆర్డీఓ కూడా నోటీస్ ఇచ్చిండు దాని తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయారు అయ్యా ఈ మా తప్పులన్నీ క్షమించండి మా పాపాల పుట్ట నేను ఒక అవినీతి అనకొండని ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టినా కానీ నేను అన్ని మా ముఖ్యమంత్రి గారికి తెలియకుండా నేను చేసిన ఈ తప్పులన్నీ క్షమించండి అంటే మరి జితేందర్ రెడ్డి రావాలి నువ్వు రావాలి 5 నియోజకవర్గాలకు డబ్బులు నువ్వే ఖర్చు పెట్టుకోవాలి ఎంపీకి జైరాబాద్ నువ్వే ఖర్చు పెట్టుకోవాలి సిద్దిపేటలో నువ్వే ఖర్చు పెట్టుకోవాలి మహేందర్ రెడ్డి పాపం చిన్నప్పటి నుంచి ఒకటే క్లాస్మేటు బ్యాచ్మేటు ఒకటే స్కూలు మెడికల్ కాలేజీల పార్ట్నరు భూ కబ్జాలలో పార్ట్నరు ల్యాండ్లలో పార్ట్నరు అన్నిట్లలో పార్ట్నరు సొంత ఊరు పుట్టింది భార్య జడ్పీటీసీ మా సునీతక్క జడ్పీ చైర్మన్ మా తమ్ములు జడ్పీటీసీ మా నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్న ఊర్లకి ఎంచెల్లగొట్టింది చీటీ తిన్నింటి వాసాలు లెక్క పెడతారని చెప్పిన ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క కూతురు ఢిల్లీకి అరెస్ట్ అయినప్పుడు అదే రోజు పోయి నవ్వుకుంటూ పోయి జాయిన్ అయిండో మళ్ళా సొంత మిత్రుడిని క్లాస్మేట్ని బెంచ్మేట్ని ఒక హాస్టల్ మేట్ని మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి మోసం చేసి ఆయనకి ఎట్లాంటి సంబంధం లేని మల్కాజ్గిరికి పోయింది నువ్వో మల్కాజ్గిరి ఖర్చు అంతా నేనే చూసుకుంటా అది చారాన కానీ బారన కానీ ₹1 అవసరం లేదని చెప్పి దీంట్లో ఈ చీకటి ఒప్పందంలో ఎందుకు ఈ 1,40,00,000 ఎకరాల అక్రమ కన్స్ట్రక్షన్ నడుస్తుంటే మరి ప్రభుత్వం ఎందుకు అటువైపు చూస్తలేదు పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి గారు అవినీతి మీద మాట్లాడతారు కేసీఆర్ మీద మాట్లాడతారు కేటీఆర్ గారి మీద మాట్లాడతారు
మా హరీష్ రావు గారి మీద మాట్లాడతారు. 18 గంటలు తన పిల్లలు భార్య పిల్లలను వదిలేసి తెలంగాణ ప్రజలంతా తన కుటుంబంలాగా భావించినటువంటి తెలంగాణ ప్రజల కోసం కష్టం చేసిన వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని సాధించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 2001 నుంచి 14 దాకా ఉద్యమం చేసి 23 వరకు తెలంగాణని అత్యధికంగా గొప్పగా బంగారు తెలంగాణగా పాలించిన వ్యక్తుల మీద ప్రతినిత్యం మరి వాళ్ళ అక్కసు వెలగక్కుతా ఉన్నారే. ఈ అవినీతి గురించి మరి రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేడు? పాపం నేను అనుకుంటా తెలియదేమో. ఇంకా ఇది కాక ఇంకొక ల్యాండ్లో ఇంకొక 1 కోటి స్క్వేర్ ఫీట్లు కడతా ఉన్నాడు. దాంట్లో అది కూడా తీయాల, దాంట్లో ఏందో ఉన్నదో ఆ కన్స్ట్రక్షన్ కూడా. ఇట్లా మా ప్రభుత్వం తెలియకుండానే మాయేసి మా అందరితో రోజు పొద్దున మా సీనన్నతో ఫోటో దిగి, మధ్యాహ్నం నాతో దిగి, సాయంత్రం మీతో ఫోటో దిగి అంతర్గతంగా అనేక కుంభకోణాల అనకొండ ఈ రంజిత్ రెడ్డి తాసుప్రాము, నల్ల తాసుప్రాము లాంటోడు రంజిత్ రెడ్డి. జితేందర్ రెడ్డి 50% వాళ్ళ వియంకుడు 50%, ఈయన ఉన్నారు దాంట్లో, రంజిత్ రెడ్డి కూడా ఉన్నారు, ఇద్దరు పార్ట్నర్. ఈ జాయింట్ జైనింగ్ ఏంటంటే మీకు అర్థమైందా? ఆయన బీజేపీ, ఈయన బీఆర్ఎస్. అయ్యో మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. వెస్టర్న్ కన్స్ట్రక్షన్ అనేది జితేందర్ రెడ్డి వియంకుడిది. 29 ఎకరాల 30 గుంటలు, అది సర్వే నంబరు. సార్ ఇది ఒక్కసారి తీసుకోండి సార్, ఒక్క ఫోటో కొద్దిగా దగ్గర పెట్టి తీసుకోండి, మీకు అర్థమవుతుంది. సర్వే నంబరు తీసుకున్నారా? ఈ సర్వే నంబర్లు చెప్తా. ఇది కూడా దాని నుంచి మధ్యలో డిస్టర్బెన్స్ అయింది. ఈ సర్వే నంబర్లు 277 P 29 ఎకరాల 7 గుంటలు, పుప్పాలగూడ టోల్ గేట్ పక్కన ఔటర్ రింగ్ రోడ్కు ఆనుకొని 282 సర్వే నంబరు, 340 సర్వే నంబరు, 340 సర్వే నంబరు, 341 సర్వే నంబరు, 342 సర్వే నంబర్ పుప్పాలగూడ విలేజ్, రాజేంద్ర నగర్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. అర్థమైందా సార్? మళ్ళీ వినండి, మళ్ళీ చెప్తా. 277 సర్వే నంబర్, 82 సర్వే నంబర్, 340, 340, 341, 342. ఈడ 1,40,00,000 స్క్వేర్ ఫీట్ కడుతుంటే ఆడ 1 స్క్వేర్ ఫీట్ చెప్తే మీరు కింద పడి అడ్డం పడతారు. 13,000 అమ్ముతుంది. ఎంత? నడి మధ్యలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అసైన్మెంట్ ఉంది, దాంట్లో అవాక్యూ ప్రాపర్టీ ఉంది, కాందీశికుల ల్యాండ్ ఉంది, కోట్ల కేసులు ఉన్నాయి, రోజు ఒక ఫ్లోర్ పెరుగుతూ ఉన్నది. మీరు లెక్క పెట్టుకోరు. 1,40,00,000 ఇంటూ 13,000 అత్తయ్య లెక్కలు. ఈ క్యాలిక్యులేటర్ రాదు. ఇది 15,000 12,000 కోట్ల పైన ఉంది. ఎంత? మీరు సార్ దయచేసి కొట్టండి. 1,40,00,000 ఇంటూ 13,000 అమ్ముతుంది. మీరు పోయి చూస్తే తెలుస్తుంది. గేట్ పక్కనే మీరు ఇవాళ కెమెరాతో పోతే ఏమన్నా కొద్దిగా మీకు అవకాశం ఉంటుంది. మీరు కొనే పరిస్థితిలో లేరు, మరి కొనుక్కుంటే అనుకుని ఆశపడరు దాంట్లో. అది 13,000 పెద్ద ధనవంతుల కథ. ఈ విధంగా అటు గుడ్ల స్కాము గతంలో మీరే అన్నారు, నన్నే అడిగారు వీళ్ళందరూ. ఏది సార్ అది ఏదో మక్కల స్కామ్ చేసినట 1000 కోట్లు అని అప్పుడు అన్నారు. ఇక మళ్ళీ అది అప్పుడు అది ఎటు పోయిందో ఏందో ఆ మక్కల స్కామ్ ఒకటి. దేన్ని వదులుతాడు? పంచభూతాలను వదలనటువంటి వ్యక్తి ఈ రంజిత్ రెడ్డి. ఇప్పుడు ఇక ఒక్కొక్కరు తీస్తా. ఇప్పుడు రామ్మోహన్ ఏమున్నాయో తర్వాత వస్తాయి. ఇప్పుడు రంజిత్ రెడ్డిది ఇది మోసగాళ్ళకు మోసగాళ్ళు, ఫాదర్ ఆఫ్ ద చీటర్స్. అసలు మేము మొన్న అన్నాం కదా, కరప్షన్ అంటే కాంగ్రెస్ అంటే కరప్షన్ అన్నాం కదా. ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ అన్నాం కదా. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్ అన్నాం కదా. ఇక్కడ నిన్న వడ్ల కుంభకోణం చెప్పినాం కదా. ఇయ్యాల మళ్ళా ఈ కోళ్ళ మనిషి, కోళ్ళ రంజిత్ రెడ్డి, గుడ్ల రంజిత్ రెడ్డి, ఇంత పెద్ద కథ. ఇది ఆరంభమే, ఇంకా చాలా ఉన్నాయి. కోళ్ళ దాన సప్లై రంజిత్ రెడ్డి దొరకలేడు. కోళ్ళ దాన సప్లై పేరుతో బెదిరించి కోళ్ళ ఫారాల భూములు కాజేసిండు. అవి కూడా బయటకు తీయాలా? తీస్తా. అవి కూడా బయటకు దాదాపుగా 3,000 ఎకరాలు ఉన్నది చేవెళ్ళ. మరి ప్రజలు ఇక నేను చేవెళ్ళు ఎట్లయితాడండి రంజిత్ రెడ్డి? చేవెళ్ళోడు కరీంనగర్లో పుట్టిండు, వరంగల్లో బతకనికి పోయిండు, కోళ్ళ దందా పెట్టుకున్నాడు. ఆన్ నుంచి అటు ఇటు వచ్చి హైదరాబాద్లో పెట్టుకున్నాడు. హైదరాబాద్లో చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో కోళ్ళ దాన సప్లై చేసి పైసలు ఇంకోటి ఉన్నది, కోళ్ళ దాన కంపెనీ ఒకటి అమ్మేసిండు. ఇంటర్నేషనల్ కంపెనీ గోల్డ్మెన్ సాక్స్ అనే కంపెనీ అమ్మిండు. దాంట్లో ఒప్పందం ఏంటంటే అమ్మినాక 10 ఏళ్ళ వరకు కంపెనీ పెట్టద్దు. పాపం మా ప్రభుత్వంలో ఉన్నాన్ని బెదిరించి 600 కోట్లకు అమ్మేసి ఆ కంపెనీ మళ్ళీ ఏడాదిలో కోళ్ళోళ్ళందరితో మాట్లాడుకొని మళ్ళీ కంపెనీ పెట్టి మళ్ళీ అమ్మనికి ప్రయత్నం చేస్తాం. 650 కోట్లకు అమ్మిన కంపెనీ గోల్డ్మెన్ సాక్స్. కరెక్ట్గా నేను ఇంకా గూగుల్ చేసి చెప్తాను కంపెనీ పేరు. ఆ కంపెనీకి అమ్మిండు. అమ్మినాక 10 ఏళ్ళ వరకు కంపెనీ పెట్టద్దు.
కోళ్ళ ఫారాలు ఎవరుంటారు, కోళ్ళ రైతులు ఎవరుంటారు, అందరికీ నాకు పరిచయం ఉన్నోళ్ళే కదా, ఉద్దరే కావాల్సి అనుకున్నట్టు కదా, ఆ కంపెనీ కూడా అమ్మేసిండు. ఇట్లా చెప్పుకుంటా పోతే చెప్తే రామాయణం, వింటే మహాభారతం. కానీ మాకు ఇంకా చాలా టైం ఉంది, 40 రోజులు ఉంది ఎలక్షన్. కాబట్టి రోజొక్క ఎపిసోడ్ వారి మీద దాదాపుగా అసైన్మెంట్ ల్యాండ్లు కబ్జా చేసిండు అని దాన్ని సర్వే నెంబర్తో సహా చెప్పిన. ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి మిత్రులారా. కాబట్టి ఎక్కువ కూడా మీకు కూడా ఆకలి అవుతుంది. బీఆర్ఎస్ని నమ్మించి తెలియకుండానే తెరచాటున 1000 కోట్ల అవినీతి. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన సార్ రాములు గారు, మిమ్మల్ని నమ్మి వచ్చిన, ప్రెస్ మీట్ పెట్టండి సార్ మీరు బాగుంటారని నమ్మి, మీరు అందరు కలిసి నన్ను చంపితే నాకు ఎట్లా తెలుస్తుందండి? నేను ఊహిస్తానా? అట్లనే మోసం చేసిండు ఈ మోసగాళ్ళకు మోసగాడు రంజిత్ రెడ్డి. మా ముఖ్యమంత్రికి తెలియకుండా 1000 కోట్ల అవినీతికి పాల్పడిన దుర్మార్గుడు, ఫాదర్ ఆఫ్ ద చీటర్ ఈ రంజిత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు తన పాపాలను కడిగేసుకోవడానికి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయిండు. ఇక్కడ ఉంటేనేమో వ్యభిచారి, అక్కడ ఉంటే సంసారి. ఇప్పుడు సత్యహరిచంద్రుట వాషింగ్ పౌడర్ నిర్మ. ఈడీ కేసులు ఎట్లా మొన్న చదివిన కదా మీకు, 23,000 ఈడీ కేసులు. మోడీ ఎట్లా నచ్చితే జేబులా, నచ్చనోళ్ళు చేయాల. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సేమ్ తన పెద్ద బడేబాయ్ అన్నాడు కదా, బడేబాయ్ మాషా అల్లా, చోటేబాయ్ సుబాన్ అల్లా అన్నాడు కదా, తనని ఫాలో అవుతుడు. ఇక్కడ ఓకే నీది గిది ఉంది అని పత్రాలన్నీ ఇవన్నీ వాళ్ళు తీసినాయి. రేవంత్ రెడ్డి వాళ్ళ ఆర్టీఐ వాళ్ళ గ్యాంగ్ తీసిన పత్రాలు ఇవన్నీ మాకెట్లు వస్తాయండి? గవర్నమెంట్ ఆర్టీఐ ఇస్తే నువ్వు ఓడరా అంటారు మమ్మల్ని. అర్థమైంది కదా? ఈ పత్రాలను తీసి బెదిరించి ముందర పెడితే పోయిండు. కానీ మేము వదలము, ఖచ్చితంగా సీనన్న మేమంతా కూర్చున్నాం, అంతా డాటా తీస్తూ ఉన్నాం. ఎట్లయితే వాషింగ్ మిషన్లో ఉతికారేసుకుంటే సీనన్ననే ఇక నాకు, ఎందుకంటే ఇట్లాంటి విషయాలు మాట్లాడలే. అదే కదా వాళ్ళ శిష్యుడేనా? ఎవరెవరు? నేను ఆయన కాదు, ఆయన శిష్యుడు. ఎప్పటికీ ఎక్కడ వచ్చిండు ఆయన, ఏ ఊర్లో ఉన్నాడు సార్? ఈ భూములు కబ్జా పెట్టడానికి, కోళ్ళదాన అమ్ముకోనికి, ఆ కంపెనీలు అమ్ముకోనికి, భూ కబ్జాలు పోయిండు. అదే గురువింద గింజ నలిపేరు కదన్నట్టు ఒళ్ళంతా అవినీతే. అవినీతి బురద అంటుకున్న రంజిత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ప్రజల్ని ఓట్లు అడుగుతాడు అని అంటున్నా. చేవేళ్ళ ప్రజలారా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నల్ల తాసు, నల్ల నాగుంబాము రంజిత్ రెడ్డి. ఏ విధంగా అయితే కేసీఆర్ ను, మా పార్టీని, బీఆర్ఎస్ పార్టీని, మా అందరినీ మోసం చేసి మా కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయాడో, రేపు మరొక్కసారి చేవెళ్ళ పుట్టిన కాదు, చేవెళ్ళ ఊరోడు కాదు, గల్లోడు కాదు, తల్లిదండ్రులు అక్కడ లేరు, అన్నదమ్ములు లేరు, ఎవ్వరు లేరు. ఆయన కుటుంబం కాదు, ఆయన మీ వాడు కాదు, మీ ప్రాంతం వాడు కాదు. అందుకోసమే కాసాని జ్ఞానేశ్వర్ మంచికో చెడుకో ఆయన పాపం నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, మీ ప్రాంతంలో ఉన్నాడు, మీ వాడున్నాడు, మీ ప్రాంతానికి ఒక జడిపి చైర్మన్గా వేసిండు. కాబట్టి మీ కుటుంబ సభ్యుడిగా ఆయనను గెలిపించాలని చెప్పి చేవెళ్ళ ప్రజలకు నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. ఈసారి 3,000 ఎకరాలు కొన్నాడు, ఒక్కసారి ఎంపీ మేము చేస్తే, మరి మళ్ళా కనుక మీరు ఎంపీగా గెలిపిస్తే చేవెళ్ళనే అమ్మేస్తాడు పాకిస్తాన్కు, ఆఫ్ఘనిస్తాన్కు, మొత్తం అసంటి వ్యక్తి ఆయన. కాబట్టి రంజిత్ రెడ్డి లాంటి కుంభకోణాల పాపాల భైరవుల్ని రంజిత్ రెడ్డి అభయాస్తం, రేవంత్ రెడ్డి యొక్క అభయాస్తం ఆయనకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పాపం వాళ్ళు అవినీతి మీద బాగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆఫీసర్లను వాళ్ళను వీళ్ళను చేస్తూ ఉన్నాడు. వీళ్ళ మీద కూడా కొద్దిగా నజరు పెట్టి చూసుకోమని. ఎందుకంటే మమ్మల్ని మోసం చేసేవాడు మిమ్మల్ని కూడా మోసం చేస్తాడు. మా దగ్గర నుంచి ఎట్లా వెళ్ళిపోయిండో మళ్ళా రేపు ఈడీ సిబిఐ రాకపోదు, ఐటీ వాళ్ళు రాకపోరు, మళ్ళా అక్కడ బీజేపీకి పోకపోడు. మా దగ్గర నుంచి పోయినోడు కాంగ్రెస్ నుంచి పోయినోడు, కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీకి పోవడానికి గ్యారంటీ లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను చెప్తా ఉన్నా, కొద్దిగా నమ్మకు, ఇంట్లోకి ఎక్కువ పిలుచుకోకు, అన్ని విషయాలు చెప్పకు, ఏడబెట్టాలనో గాన్నే పెట్టు. మేము బాగా దగ్గర తీసుకొని మోసపోయినాం. కాబట్టి ఖచ్చితంగా మీరు మోసం పోవద్దు. మళ్ళా ఇట్లాంటి ఇప్పుడు ఈ చీకటి ఒప్పందం, ఈ చీకటి అవినీతి, ఈ ఫాదర్ ఆఫ్ ద కరప్షన్, ఫాదర్ ఆఫ్ ద చీటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఒకవేళ మీరు తీస్తా అంటే తీయండి. మీరు తీయకపోతే వరుస కథనాలు ఉంటాయి మా మీడియా మిత్రులకు. షార్ట్ కట్ రీల్స్ లాగానే చేస్తే ఇది 15 నిమిషాలు దాటిపోయింది. కాబట్టి ఈ రోజుకి ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఇవాళొకటి నంబర్ 1 ఏది చెప్పాను మీకు? నంబర్ వన్ ఇది చెప్పాను. సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గంలోని ధర్మాజిపేట గ్రామంలో సర్వే నంబర్ 511 591 14 ఎకరాలు. దాన్ని కెనరా బ్యాంకులో లోను, బ్యాంకును మోసం. గోల్డ్మెన్ సాక్స్ అనే కంపెనీకి ఇంటర్నేషనల్ కంపెనీ మళ్ళీ కంపెనీ పెట్టడం రెండో మోసం. అదేవిధంగా పుప్పాలగూడలో జితేందర్ రెడ్డి గారు ఇలా పార్ట్నర్, అక్కడ కూడా ఉండాలి కదా బీజేపీ వాళ్ళని, మొన్నదాకా అక్కడ వాళ్ళతో కూడా పార్ట్నర్షిప్ చేసినాడు. సుదర్శన్ రెడ్డి వీళ్ళ పార్ట్నర్, వెస్టర్న్ కన్స్ట్రక్షన్.
అక్కడ చెప్తా ఉన్నా, అక్కడ ఎవరైనా కొనేటోళ్ళు ఉంటే కూడా మోసపోతారు. ఎప్పుడు అయిపోతుందో తెలియదు, అదంతా ఆగమైపోతుంది ప్రాజెక్ట్ అది. కాబట్టి కొనేవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. దాంతోపాటు అది సర్వే నెంబర్. ఆ సర్వే నెంబర్లో ఏంటంటే పుప్పాలకు కూడా సర్వే నెంబర్, మళ్ళీ ఎందుకంటే మీకు మీడియా మిత్రులకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. 29 ఎకరాలు 7 గుంటలు 1,40,00,000 కన్స్ట్రక్షన్. సర్వే నంబర్ 277, 282, 340, 340, 341, 342, పుప్పాలగూడ విలేజ్, రాజేంద్ర నగర్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. సరిపోయిందా సార్? క్లారిటీ వచ్చిందా? ఇది మళ్ళీ మీరు కొనుక్కుంటాను ఆశపడకండి, మీకు అందుబాటులో లేదు ఈ ధర. 13,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంది. ప్రజలు కూడా మోసపోవద్దు, గోసపడద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చేవేళ్ళ ప్రజలైతే నమ్మకండి, ఈయన నమ్మక ద్రోహం, అమ్మ పాలు దాగి అమ్మ రొమ్ము గోస్టోడు, అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ద చీటర్. మీరు పోయి చూడండి కదా, మీకేం పని కాదు, మీకేం పని. మేమేమంటున్నామంటే మీకు ఏం పని ఉంది తీయమంటున్నాం కదా మిత్రమా. సూట్ కాదు, డైరెక్ట్గా అడుగు. ఇప్పుడు మీరు వినాలే సార్, మాకు ఇప్పుడు మేము ఏమంటున్నామంటే తెలియదు, మాకు తెలియక చేసి. ఇప్పుడు నేను అన్న మీరు ప్రెస్ మీట్కి రమ్మన్నారు నన్ను, అన్న 1 గంట అయింది ఇంకా వస్తలేంట వస్తున్నా అని చెప్పిన. రాగానే మీరు అంతా కలిసి నా మీద మర్డర్ చేసేసి నేనేం చేయాలి? విశ్వాసఘాతకులు అయితే ఎవరేం చేస్తారండి? తిన్నింటి వాసాలు మోసం చేస్తే ఎవరేం చేస్తారు? నమ్మక ద్రోహం చేస్తే ఏం చేస్తారు సార్? వెన్నుపోటు పడిస్తే ఏం చేస్తారు సార్? అమ్మ పాలు తాగి అమ్మ రొమ్ము కోస్తే ఏం చేస్తారు సార్? తీయండి. మీకు మీ దయచేసి చంద్ర గారు ఒక్క నిమిషం మీరు అర్థం చేసుకోండి. మీ మీడియా అంతా వెళ్ళండి, అక్కడ పుప్పాలు కూడా సర్వే నెంబర్ చెప్పినాం, ఏం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎవరికి అమ్మిండు, ఎవరెవరున్నాడు, పొత్తులు ఉన్నాయా లేవా, ఆన్లైన్లో చూసుకోండి. నేను చెప్పింది తప్పైతే మళ్ళా ప్రెస్ మీట్ మాట్లాడుకుందాం. నాకు అప్పుడు ఇది అంత వాళ్ళ ఆర్టీఐ గ్యాంగ్ తీసింది సార్ కాంగ్రెస్ ఆర్టీఐ గ్యాంగ్ తీస్తే దాంట్లో నుంచి మేము తీసుకొచ్చుకున్నాం సార్. ఇప్పుడు చెప్పాలా, నేను ఒక మాట చెప్పాలా, మాకు ఈ డాటా అంతా కాంగ్రెస్లో ఉన్నోళ్ళు, కాంగ్రెస్లో ఏరితే అలా ఉద్యోగాలు పోయినోళ్ళు, సీట్లు రానోళ్ళు, బాధపడ్డోళ్ళు ఇచ్చారు మాకు. ఇక పేర్లు చెప్పాను, అవి పేర్లు చెప్తే బాగున్నాయి. ఇప్పుడు ఈయన పోతే ఎవడైతే కడుపు కోసిండో వాడు చెప్పిండు, ఈయన పోతే ఎవరికైతే సీట్ రాలేదో వాడు చెప్పిండు. మాకు తెలిస్తే అప్పుడే పెట్టేటోంది కదా. ఇంట్లోకేం చదువుతాలో నూకేస్తుంటే అప్పుడే సీఎం దగ్గర నుంచి నేనే నూకేస్తుంటే సార్ వీడు దొంగ అని చెప్పేది. రేవంత్ రెడ్డి గారు చేయాలండి సార్. ఇప్పుడు మా చేతిలో అధికారం లేదు, ప్రజలు మా గురించి మాట్లాడలేరు, అర్థమైందా? మాకు అధికారం లేదు, అధికారం రేవంత్ రెడ్డికి ఉంది. ఆయన సత్యహరిచంద్రుడు నంబర్ 1 అంటుండు, రేవంత్ రెడ్డి నంబర్ 1 అంటుండు, ఈయన నంబర్ 2 రంజిత్ రెడ్డి అని నేర్చుకున్నాడు. సినిమా తీసుకోరు సత్యహరిచంద్రుడు 2, కానీ వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకున్నాం. వీళ్ళు కాకపోతే మీదికేం చాలా వస్తారు కదా. రఘునందన్ ఏం చేస్తూ ఉన్నాడు అక్కడ? బీజేపీ బండి సంజయ్ ఎందుకు మాట్లాడతలేడు? ఆయన వాటా ఎంత? ఈయన కిషన్ రెడ్డి మాట్లాడతలేడు, ఈయన వాటా ఎంత? ఇటు బీజేపీ నాయకులు ఎందుకు గమ్మునున్నారు? జితేందర్ రెడ్డితో వాళ్ళ చీకటి ఒప్పందాలు ఏంది? ఆయన బీజేపీ నుండి మేనేజ్ చేస్తాడు, ఈయన బీఆర్ఎస్ నుండి మేనేజ్ చేస్తాడు, ఇప్పుడు ఇదే రంజిత్ రెడ్డి పోయి కాంగ్రెస్లో ఉండి మేనేజ్ చేస్తాడా? మొత్తం తీస్తాం, ఎవరిని వదలాం, ప్రతి ఇంటి ముంగడ చావు తప్పు కొడతాం, ప్రతి ఒక్కరిని ఓడిస్తాం, డిస్క్వాలిఫై చేస్తాం. ఇది కొత్త కాదు మాకు. 2001 నుంచి అనేక బై ఎలక్షన్లు చూసినాం, అనేక మందిని ఓడించాం, అనేక మందిని చేసి జాతీయ 2001 నుంచి 14 గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి చావును కూడా లెక్క చేయకుండా చావు నోట్లో తలకాయ పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చే తెలంగాణలో అభివృద్ధి చేసిన గొప్ప దమ్మున్న ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. 36 జాతీయ పార్టీలు నొప్పించి తెలంగాణ తెచ్చిన వ్యక్తిని మోసం చేస్తే ఆ మోసగాళ్ళ భరతం పడతాం. పెట్టుకోమని చెప్పండి.